Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. మళ్ళీ తేజ గారు ఆల్రెడీ ఓపెన్ గా చెప్తారు, ఫస్ట్ హాఫ్ అంతా నెరేట్ చేశారు 3 గంటల సేపు అని. 3 hours ఏమనిపించింది మాస్టర్ మీకు అసలు? మైండ్ బ్లోయింగ్. నేను సినిమా చూస్తా, ఫస్ట్ హాఫ్ చూస్తే 12కి వెళ్ళాం, లోపల 3కి బయటకు వచ్చాం. వల్లి గారు బయట నుంచి ఫోన్ చేయండి మాస్టర్, నాకు కడుపు నిండిపోయిందండి అన్న. మాస్టర్ సెకండ్ హాఫ్ తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్తే నేను వినే పరిస్థితి ఎక్కువ డైజెస్ట్ కూడా చేసుకోలేం కదా మనం. అలా చూపించాడు ఆయన. చెప్పినప్పుడు ఫుల్ అర్థమైపోయింది. బాహుబలికి కూడా అలాగే ముందు నెరేట్ చేశారు. బాహుబలికి అప్పుడే నేను తర్వాత ఎప్పుడన్నా ఆయన సాంగ్ గురించి చెప్తాను, సాంగ్ సిచ్యువేషన్, సాంగ్ ముందు ఏం జరుగుతుంది అలా చెప్తారు, ఏం జరగాలని చెప్తారు. ఇది నేను అదే సెకండ్ హ్యాండ్ డైరెక్టర్ లా ట్రావెల్ చేయాలని నాకు డీటెయిల్ గా చెప్పారు. మిగతా వాళ్ళు చెప్పారని కూడా తెలియదు. ఇప్పుడు చెప్పే విధానం ఉంటది కదా, నెరేట్ చేసే విధానం, సినిమా కనిపించిందా మీకు? కనిపించింది. అంటే అంత డీటెయిలింగ్ చెప్తారు. విఎఫ్ఎక్స్ ఏం పడుతుంది ఈ టైంలో అలా ఉండదు. విఎఫ్ఎక్స్ అలా ఉంటే మళ్ళీ అది ఆర్టిఫిషియల్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇది పేలుతుంది, ఇక్కడ నుంచి తగులుతాడు, వాడు ఎగిరినప్పుడు తగులుతుంది, అలా ఉంటది. విఎఫ్ఎక్స్ అంటే అది మళ్ళీ ఆర్టిఫిషియల్ అయిపోతుంది. స్టోరీ చెప్తారు మనం చెప్తున్నప్పుడే ఊహించుకునేలాగా ఊపిరి గట్టిగా తీసుకుంటాడు. క్లారిటీగా ఏం చేయబోతున్నాం మనకు తెలుసు. ఫుల్ సినిమా ఫస్ట్ హాఫ్ నే 3 గంటలు, ఆ తర్వాత ఒక 20 minutes ఒక సీక్వెన్స్ ఉంది, దాన్ని ఒక 40 minutes చెప్పారు ఆఫ్టర్ ఇంటర్వెల్. ఇంకా మీతో చెప్పాలి, మిగిలిన చెప్పాలి, ఇంకా అడగాలి. ఇప్పుడు సెకండ్ యూనిట్ డైరెక్టర్ కింద మీరు ట్రావెల్ అవుతున్నారు కదా, కొత్త జర్నీ ఒకటి మొదలు పెట్టారు. ఏమనిపిస్తుంది? ముందు నుంచే తేజ చిత్రం, నువ్వు నేను, జయం, నిజం అంతా సెకండ్ డైరెక్టర్ లాగా ఉన్నాం ఆయన సినిమా. ఇప్పుడు ఆ తర్వాత నేను ఇప్పుడు నేనే రాజు నేనేమంటే సెకండ్ యూనిట్ డైరెక్టర్. క్రెడెన్షియల్స్ కూడా ఎంచుకుంటున్నారు మాస్టర్? అలాగే అది నేను పట్టించుకోను. బాహుబలిలో నా పేరు వచ్చింది కదా, చాలా. మీరు బాహుబలికే సాటిస్ఫై అయినట్టు మాట్లాడారు. మరి ఇప్పుడు రాబోతున్న దానికి ఇంకో దాన్ని మించి అధిక మేళ అంటున్నారు కదా. ఉన్నా కూడా అది పీక్ చూసినట్టు ఉంది. ఇది నెక్స్ట్ ఇది చూద్దాం. అంటే ఒక ప్రాబ్లం ఉంటుంది మాస్టర్, ఏంటంటే ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ అంటూ ఉంటాం మనం, అది స్పెషల్ సాంగ్స్ అని మార్చారు. ఐటమ్ అనే పదం బాగాలేదు అని చెప్పి స్పెషల్ సాంగ్స్ అంటారు. బట్ ఒకప్పటి నుంచి చూసుకుంటే కొత్త యాక్టర్స్ వస్తారు కొంతమంది. ఆల్రెడీ మీరు ఒకవేళ మొమైద్ ఖాన్తో ఎక్కువ ట్రావెల్ అయిన వాళ్ళు, తర్వాత మొమైద్ ఖాన్ వస్తే రిపీటెడ్గా ఓకే ఈజీ కమ్యూనికేషన్ ఉంటుంది. బట్ కొత్త యాక్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం, వాళ్ళు తప్పుగా అనుకునే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే కాస్ట్యూమ్స్ కొంచెం ఇబ్బందికరంగా వేసుకుంటారు. ఆ టైంలో మనం ఏమన్నా మాట్లాడింది వాళ్ళు మిస్కన్సెప్షన్ అయ్యి కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకుని తర్వాత వెళ్ళి ఏంటి ఈయన కొంచెం తేడాగా మాట్లాడుతున్నారు అనే ఒపీనియన్ కూడా రావచ్చు. మీరు అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేస్తారు? ఇప్పుడంతా హీరోయిన్లే అలా వస్తున్నారు డ్రెస్ వేసుకుని. అది వాళ్ళకి అర్థమైపోయింది ఇది రాంగ్, ఇదిగా లేదు, ఇది ఆడియన్స్ ఇది మాస్ అపీల్ తీసుకోవడానికి వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా బాగా ఇంటెలిజెంట్, అంత పాత వాళ్ళు అలా ఇలా బాగాలేదు, ఇబ్బందిగా ఉంది అంటారు. ఇప్పుడంతా అలా ఏం లేదు. మామూలుగా డ్రెస్ వేసుకుని వచ్చేటప్పుడే మామూలుగా పబ్కి వెళ్తే అలా తిరుగుతున్నారు. సో మెచ్యూరిటీ వచ్చింది, మామూలుగా వచ్చేసింది. సో అంటే కాస్టింగ్ కౌచ్ గురించి మనం ఇప్పుడు ఇండస్ట్రీలో మెయిన్ ఆన్ కెమెరా కనిపించే హీరోల గురించి, హీరోయిన్ల గురించి మాట్లాడుకునే వాళ్ళం. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లైక్ జానీ మాస్టర్ ఇష్యూ కానీ, అంటే మొత్తం పాపం అంటే ఒక గొప్ప వ్యక్తి స్థాయికి వెళ్తున్న వ్యక్తి, నేషనల్ అవార్డు గెలుచుకున్న వ్యక్తి సడన్ గా ఇలాంటి మరక పడడం చాలా పెద్ద మరక. మన దగ్గర డబ్బులు పోయినా, ఎవరు వచ్చి దొంగతనం చేసినా మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఇలాంటి మరక ఏంటంటే అది తుడుచుకోవడానికి చాలా కష్టం. ఇప్పుడు ఏమంటే నాతో ఎప్పుడు గర్ల్ డాన్సర్స్, గర్ల్ అసిస్టెంట్ ఎప్పుడు ఉంటారు, నాతో పాటే ఉంటారు. అది అప్పుడు అది ఏదో మిస్అండర్స్టాండ్ ఏదో అయ్యి ప్రాబ్లం అయింది, ఏదో జరిగిపోయింది. అది అదే టైం. సో నార్మల్గా మీరు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఇన్ని దశాబ్దాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వచ్చే వాళ్ళు ఉంటారు, ఇంకా కొత్త ఫ్రెషర్స్గా ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇవ్వగలరు? ఇలాంటి వాటి నుండి తప్పించుకోవాలంటే ఎలా ఉండాలి? అసలు సజెషన్ అసలు ఇవ్వకూడదు అంట. ఏంటో క్లాస్ పీకుతున్నాడు అంటారు వాళ్ళు. ఇప్పుడు మేము మా అబ్బాయిని పల్సర్ బైక్ వద్దురా, కొత్తలో వద్దురా, చాలా డేంజర్గా ఉంది అంటే వాడు ఏడ్చాడు. సరే కొని ఇస్తే వాడే పడాడు, కాలు విరిగిపోయింది. ఒక చోట్ల ఇంకొక యాక్సిడెంట్లో చెయ్యి విరిగిపోయింది, ఇంకొక యాక్సిడెంట్లో ఫేస్ ఇదైంది. ఆ తర్వాత వాడే అమ్మేశాడు, ఎవరికి ఇస్తాడు బైక్. వాళ్ళు పడి లేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది, లేకపోతే అర్థమయ్యే ఇది సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. అవును, చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అర్థమైపోద్ది. వాళ్ళు చిన్నగా ఇదైనప్పుడు, ఇంబ్యాలెన్స్ అయినప్పుడు వాళ్ళే
వాళ్ళని కరెక్ట్ చేసుకొని వెళ్ళిపోతే వాళ్ళు బాగుపడతారు అంతే. లేకపోతే కొంతమంది పడిలేయాలంటే పడిలేస్తారు, బట్ లేస్తారు. అప్పుడు ఆ సిచ్యువేషన్ తర్వాత ఎప్పుడైనా జానీ మాస్టర్ మిమ్మల్ని కలవలే, బట్ నాకు తమ్ముళ్ళు అంటాడు, మంచోడు, నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా మాట్లాడారా ఫోన్ లో కానీ ధైర్యం చెప్పడానికి? మాట్లాడాలి. సమ్ టైమ్స్ సైలెంట్ గా ఉంటా బెటర్. అంతే, సినిమాలో కూడా అంతే. అంటే పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తే ఒకసారి చిన్న సైలెన్స్ వస్తుంది, అది అవసరం ఆ టైంకి సినిమాకి. కరెక్ట్గా చెప్పారు. అంటే ఇప్పుడు ఇదే ఇందులోనే చాలా ఇంజురీస్ జరుగుతూ ఉంటాయి. మీరు అన్నారు బాలయ్య బాబు గారికి కాల్లో రాడ్ ఉంది, నడుచుకుంటూ వస్తున్నారు అని చెప్పి. అది రాడు ఉంది, నా మామ వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బందిగా నడుస్తున్నారు. అదే మ్యూజిక్ వేసి స్టార్ కేస్ గ్వాలియర్లో సాంగ్ తీసాము, స్టార్ కేస్ ఎక్కాలి, టకటకటగా ఎక్కేస్తున్నారు. అదే ఫిల్మ్ ట్రిప్. ఇంత మంచి వస్తారు ఇప్పుడు, అంటే కెమెరా కాదు చూసేది, కోట్ల మంది సాటిస్ఫై చేయాలి. అదే వాళ్ళు మా గోల్ అంతా అదే, ఆడియన్స్ ని సాటిస్ఫై చేయాలి. అండ్ ఇప్పుడు ఈ రియాలిటీ షోస్ వచ్చినాయి మాస్టర్, వచ్చిన తర్వాత చాలా మంది అంటే బాగున్నాయి, టీఆర్పీలు బాగుంటాయి, అన్ని బాగుంటాయి, బట్ కింద వస్తున్న కమెంట్స్ ఏంటంటే మోస్ట్లీ సర్కస్ చేస్తున్నారు, సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. ఒకప్పుడు డ్యాన్స్ అంటే గ్రేస్, ఇదంతా చిరంజీవి గారు డ్యాన్స్ అంటే గ్రేస్, ఇవన్నీ ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే సర్కస్ ఫీట్స్ చేస్తున్నారు, జిమ్నాస్టిక్స్ ఎక్కువైపోయినాయి డాన్స్ లో. దీన్ని మీరు ఏమంటారు మరి, నిజమేనా? ఇప్పుడు లోకం మారినప్పుడు మనం కూడా మారాలా? అక్కడే ఉండిపోకూడదు. మనం గ్రేస్ చిరంజీవి గారు అప్పుడు పాత్రలో అప్పుడు చేసిందే చేస్తామంటే అది కుదరదు కదా. ఇప్పుడు రామ్ చరణ్ గారు చేస్తున్నది చేయాలి, ఇప్పుడు ఏందో అదే చేయాలి. సో ఆడియన్స్ తో పాటు అప్డేట్ అవ్వాలి, అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్. మీరు కూడా ఇప్పుడు విఆర్ నేర్చుకుంటున్నారంటే కదా, మొత్తం నేర్చుకున్నారంటే కదా చాలా. విఆర్ సాంగ్ ఒకటి చేస్తున్నాం, బాంబేలో ఒక మ్యూజిక్ కంపెనీ నన్ను చేయమన్నారు, మొత్తం 360 degrees కవర్ చేస్తుంది. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుతున్నామంటే మన ఇద్దరు మాట్లాడేది సరిపోదు, టోటల్ వీళ్ళంతా ఏం చేస్తున్నారు అది కూడా చెయ్యాలి మనం. వెనకాల ఆడియన్స్ మామూలు పబ్లిక్ నడుస్తున్నారు, అక్కడ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అంతా అంతా కూడా కంపోజ్ చేయాలి. అలా ఉంటది, మాకు ఈజీ. అది ఏమంటారు, అదే పని కదా. అండ్ ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే హుక్ స్టెప్ అనేది ఒకటి వచ్చింది మాస్టర్ సినిమాలో, ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కాన్షియస్లీ ఒక స్టెప్ పెట్టాలి, ఖచ్చితంగా ప్రతి సాంగ్ లో ఏదో ఒక స్టెప్ పెట్టాలి. ఇన్స్టాగ్రామ్ లో సినిమా రిలీజ్ కు ముందు అది వైరల్ అయ్యి సినిమాకి హెల్ప్ అవ్వాలి, ఇది కాన్షియస్ గా. మీరు అలా ఆలోచిస్తున్నారు? ఏ సాంగ్ వచ్చినా అలా ఆలోచిస్తారు. మీకు రీసెంట్ గా ఏ హుక్ స్టెప్ మిమ్మల్ని బాగా మెప్పించింది మాస్టర్? ఇప్పుడు ఇది బాగుంది, పెట్టిలో అది బాగుంది, కూర్చొని బాగుంది, పెక్యులర్ గా ఉంటది కదా, అదే అలా ఉండాలి. న్యాచురల్ గా ఉంది, పెక్యులర్ గా ఉంది, అలా చేయాలి, అలా బాగుంటది. మీరు హుక్ స్టెప్ అంటే ఎలా ఆలోచిస్తారు మాస్టర్? మీ పాత సాంగ్స్ లో ఏమన్నా తెలీదు ఆ టైంలో ఏమొస్తుంది అది. డాన్స్ మీద ఒకప్పుడు మీరు అన్నట్టు డాన్స్ నేర్చుకోవడానికి మీరు రూపాయి ఇంట్లో దొంగతనం చేసి ఇందులో దాచుకుని వెళ్ళి నేర్చుకుని ఇలాంటి రోజులు ఉండేవి. అది ఒక కలమ్మ తల్లి అమ్మ, అదృష్టవంతులు మాత్రమే ఇలాంటి వాటిలోకి వెళ్ళగలరు, భాగ్యవంతులు మాత్రమే అనే ఫీలింగ్ ఉండేది. ఏమన్నప్పుడు కొంచెం సినిమాల మీద కానీ, ఎందుకంటే ఓటీటీ ఫోన్లోకి వచ్చేసినాయి, డాన్స్ గురించి కానీ కొంచెం ఏమైనా గౌరవం తగ్గిందని ఏమైనా మీరు భావిస్తున్నారా? అలా ఏం లేదు, సులువు అయిపోయింది కదా, ఎక్కువ యాక్సెస్ అయిపోయింది. అదే మనం అప్డేట్ అవుతున్నాం కదా లైఫ్ లో, ముందుకు వెళ్ళాలి కదా. అప్డేట్ మనం డైజెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువగా ఎక్కడ గడుపుతున్నారు మాస్టర్? ఇంట్లో గడిపే స్కోప్ చాలా తక్కువ ఉన్నట్టుంది. ఎక్కువ సెట్స్ లోని ఆ ఊరు ఈ దేశం ఎక్కడ ఎక్కువ గడిపారు? ఈ లాస్ట్ ఈ 2025 మొత్తంలో ఎక్కువ రోజులు ఎక్కడ గడిపారు? వారణాసి. ఎన్ని రోజులు ఉంటారు? వారణాసి చాలా రోజులు, ఇప్పుడు ఇంకా ఉంటది కదా, నెక్స్ట్ ఎండ్ వరకు ఉంది. అఖండ 2లో మొత్తం. సో ప్రతి సంవత్సరం గురించి చెప్తా ఉంటాం కదా, ఈ సంవత్సరం అలా గడిచింది ఏంటని. 2025 అంటే ఏంటి మీ లైఫ్ లో? స్పెషల్. నేను చాలా లక్కీయెస్ట్ యాక్చువల్లీ, నాకు దేవుడి దయ చాలా ఉంది. నేను నా 43rd ఇయర్లో కూడా నేను ఇంత పెద్ద పెద్ద డైరెక్టర్తో పనిచేస్తున్నా, పెద్ద పెద్ద ఆర్టిస్టులు పనిచేస్తున్నా కదా, పెద్ద లక్కీయెస్ట్ నేను. నా లైఫ్ దేవుడు బాగా ఇచ్చాడు చాలా. అంతే. మీరు ఇప్పుడు సచిన్ అని పేరు పెట్టారు కదా, ఆయన గురించి మాట్లాడుకుంటే ఆయన తక్కువ ఏజ్ లో వచ్చారు, ఎక్కువ ఏళ్ళు ఆడిన క్రికెటర్ మన ఇండియాలో ఆయనే నాకు తెలిసి.